ఎందుకు మీ ప్రజలు ఇన్నిసార్లు మీరు పోటీ చేస్తూ ఉంటే సో ఎక్కడో ఒక దగ్గర మీరు ఇబ్బంది పడుతున్నారు, ఓడిపోతుకుంటూ వస్తూ ఉన్నారు, సో ప్రజలు ఓడిపోయారు అనుకోవచ్చా? బోకస్ ఓట్లు 60,000 ఓట్లు వేస్తాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఇంత తక్కువ ఓట్లతో నేనే ఓడిపోయినా. వేరే వాళ్ళు 50,000 70,000తో ఓడిపోయినారు, నేను ఒక 2,000తో ఓడిపోయినా. అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా ఒక్కడు కూడా నాకు నువ్వు ఓడిపోయినావని చెప్పలేదు. అన్న నువ్వు ఓడిపోయి గెలిచినావా అన్న. ఈ డెజర్ట్లో 60,000 ఓట్లు మళ్ళీ తీసుకువచ్చినావన్నా, రైట్? మళ్ళీ నువ్వు తప్పకుండా నీకు వేరే హోదా వస్తుంది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఆ 60,000 మంది ఎవరు నాకు ఓట్లు వేసినారు, రోజు రాత్రి పగలు ప్రేయర్స్ చేస్తున్నారు, మందిర్కి పోతున్నారు, నమాజ్ చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్కి రావాలి అని. సో పబ్లిక్ మ్యాన్ కాబట్టి పబ్లిక్ ఓట్లు వేసినారు, బోకస్ ఓట్లతో ఓడిపోయినా. కానీ దేవుడు ఇంకా వేరే విధంగా ఏదో మంచిగా చేస్తారని, అదే నేను పబ్లిక్కి చేస్తా అని ఆ దేవుడి మీద, కాంగ్రెస్ పార్టీ మీద గట్టి నమ్మకం ఉన్నది. సో ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. సో అసెంబ్లీ సమావేశాలు మీరు కూడా చూసే ఉంటారు, కేటీఆర్ దూకుడు ఇంకా పెంచినట్టుగా అనిపిస్తూ ఉంది. అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉందా మీ పార్టీ నాయకులకు? ఆఫ్టర్ 1 month బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వచ్చేస్తారు ఒక 10 MLAs. అక్కడ ఏం చేస్తారు? ఉట్టి బ్యాండ్ కొడతారు. కమిషనర్, కలెక్టర్, MRO, RDO, DSP, సర్కిల్, సెక్షన్ ఆఫీసర్ అందరు కాంగ్రెస్కేనే. వీళ్ళు ఏం చేస్తారు? MLAs. అండ్ రేవంత్ రెడ్డి గట్టోడు 15 years పోడు. ఆ ఆపోజిట్ MLAస్కి ఆ విజన్ ఉంటుంది కదా, ఆ విజన్లో ఏముంటుంది? ఇక్కడ ఉండి ఏం పీక్తాం, పోవాలి కాంగ్రెస్, వచ్చేస్తారు. అప్పుడు 10 మంది టచ్లో ఉన్నారా మీతో పాటు? 100% సంక్రాంతి అవుతుంది, యాషాఢ మాసం వెళ్ళిపోతుంది, అప్పుడు అందరు వచ్చేస్తారు. రాసుకో